యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన ఈ సమయంలో దేవుని యొక్క వాక్కుని పంచుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. మరి ప్రత్యేకంగా పాస్టర్ అంజన బాబు రాయచూటి వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృపా సమాధానములు వారికి పరిచయానికి వారి కుటుంబానికి దేవుడు సహాయం కాక. మరి పరిశుద్ధమైన వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రభు తన అద్భుతమైనటువంటి మాటను మనకు దయచేయాలని మనమందరం కూడా ఏక హృదయముతో పరిశుద్ధమైన మాటను మనము వినడానికి ఆసక్తి కలిగి ఉండాలని మిమ్మల్ని ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను. మరి తెలుగు క్రైస్తవ సందేశాల ద్వారా అనేకులకి జీవవాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. మరి ఇందులో పాలిభాగస్తులైనటువంటి ప్రతి వారిని కూడా దేవుడు దీవించి తన మహాకృపను అనుగ్రహించునుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దయగల ఓ ప్రభా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా ఎడల ప్రభా నీవు చూపినటువంటి అత్యున్నతమైన మహాకృపను బట్టి నీకే స్తోత్రాలు తండ్రి. ఇదిగో నీ జీవవాక్యమును మేము ప్రభా ప్రకటిస్తుండగా అనేకులు కూడా ఈ సత్యమును అంగీకరించి అందులో ఉన్న జీవమును గ్రహించి తెలుసుకొని మారు మనసును పొందుకొని ప్రభా నీ పరిశుద్ధమైన మార్గంలో నడుచుటకు వారిని మీరు బలపరచమని వేడుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభనైనా నీవే పరిశుద్ధుడిగా ఉండండి. నీవే నీ యొక్క ఆత్మను మాకు అనుగ్రహించి మాట్లాడమని వేడుకుంటున్నా. ప్రతి హృదయాలను ప్రభా మీరు తాకమని అడుగుచున్నా తండ్రి. ఈ పరిచయను ప్రభా మీరు ఆదరించండి, ఆస్వాదించండి ప్రభా. నీవు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నా. లోతైన సత్యాల ప్రభా మేమునైనా మాట్లాడటకు సహాయం చేయండి. ఏది దేవుని యొక్క పరిచర్య, ఏది నిజమైన దేవుని పరిచర్య, ఆ సందేశాన్ని ప్రభా నీ బిడ్డలతో పంచుకోవడానికి నాకు ప్రభా నీ ఆత్మ సంబంధమైన జ్ఞానమును కలిగించమని వేడుకుంటున్నా. సహాయం చేయండి నా యేసయ్య. తెలియనటువంటి అనేకులకు ప్రభా తెలియపరచాలి. సత్యమును ప్రభా అంగీకరించినటువంటి వారికి సత్యాన్ని అంగీకరింప చేయాలి. ఈ సువార్త ద్వారా అనేకులు కూడా ఒక కొత్త జీవితాన్ని, నూతనాన్ని ప్రభువులో పొందుకునే గొప్ప భాగ్యాన్ని మీరు ఇవ్వండి. మాతో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు పేరిట మీకందరికీ కూడా ఉదయకాలము వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ దినము ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని మనము తెలుసుకోబోతున్నాం. ఏంటి ఆ సత్యం అంటే, ఆ సత్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు దేవుని పరిచర్య అన్నటువంటి ఒక ముఖ్యమైన సందేశాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుచున్నాను. ఏంటి దేవుని పరిచర్య? మన మొదటి శతాబ్దంలో మనం చూస్తున్నప్పుడు అరచు దేవుని పరిచర్య కొరకు అనేకులు కూడా శ్రమ పడడానికి ఇష్టపడ్డారు. ఈరోజు దేవుని ప్రియులారా, మనం గ్రహించవలసినటువంటి సత్యం ఏంటో తెలుసా? ఎప్పుడైతే మనము పరిచర్య కొరకు శ్రమ పడడానికి, హింసలు పొందడానికి మనము ఇష్టపడతామో అప్పుడు దేవుడు వారి మధ్యలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తుంటాడు. ఆ పరిచర్యను ఉజ్జీవింపజేస్తాడు. ఆ పరిచర్య ద్వారా అనేకులను కూడా ఆయన బలపరుస్తాడు. ఆ పరిచర్య ద్వారా దేవుడు ఒక నూతనమైన కార్యం చేస్తాడు. ఈరోజు మీ యొక్క పరిచర్య ఏ విధముగా ఉన్నది
అన్నదాన్ని మనం చూడబోతున్నాం. ఒక్కసారి చరిత్రను మనము చూడగలిగితే ప్రారంభ కాలంలో ఉన్నటువంటి పరిచర్య ఏ రీతిగా ఉన్నది అని మనం ఆలోచన చేస్తే, ప్రారంభం నుండి కూడా యేసుక్రీస్తు పాటుగా నడిచినటువంటి శిష్యులు 12 మంది కూడా, అందులో 11 మంది హతసాక్షులయ్యారు. ఎందుకు హతసాక్షులయ్యారంటే, ఆ రోజు ఈ యొక్క రోమా ప్రభుత్వం కానీ, ఈ యొక్క రోమా సంఘాలు కానీ ఆ రోజుల్లో ఈ రోమా ప్రభుత్వము సేవకుల్ని హింసించేటువంటి వారు, సేవకుల్ని బాధించేటువంటి వారు. మరి అందులో ముఖ్యంగా అపోస్తలుడైన పౌలు కూడా ఇదిగో క్రైస్తవులుగా ఉన్నటువంటి వారందరినీ ఆయన హింసించేటువంటి వాడు, వారిని అనేక విధాలమైనటువంటి శ్రమలకి నడిపించేటువంటి వాడు. మరి యేసుక్రీస్తు యొక్క తన యొక్క గొప్ప కార్యము ద్వారా తన జీవితము మార్చబడింది. ఈరోజు దేవుని యొక్క సేవకులందరూ కూడా ఎలా ఉండాలి తెలుసా? మన పరిచర్య ఎలా ఉండాలంటే శ్రమతో కూడుకున్న పరిచర్యగా ఉండాలి. శ్రమతో పోరాటం చేసేటువంటి పరిచర్యగా ఉండాలి. అప్పుడే మన శ్రమతో కూడినటువంటి పరిచర్య ఉండగలిగితే ఒక ఆత్మను మనం రక్షించగలం, ఒక ఆత్మను మనం పరిశుద్ధ వైపుగా నడిపించగలం, ఒక ఆత్మను జీవములోకి నడిపించగలం, ఒక ఆత్మని నిత్య జీవములోకి మనం నడిపించగలం. ఈరోజు 11 మంది శిష్యులు హతసాక్షులుగా మార్చబడ్డారు. దేవుని యొక్క సేవ కొరకు పోరాటం చేశారు, దేవుని సేవ కొరకు నిలబడ్డారు, దేవుని సేవ కొరకు వారు అనేకమైనటువంటి బాధల్ని భరించడానికైనా ఇష్టపడ్డారు. భయంకరమైనటువంటి పరిస్థితులు క్లౌదియా చక్రవర్తి కాలంలో కానీ, నీరో చక్రవర్తి కాలంలో మీరు చూడగలిగితే, నీరో చక్రవర్తి కాలంలో భయంకరమైనటువంటి శ్రమలు సేవకుల మీద వచ్చిందండి, సేవకుల మీద వచ్చింది. మీకు ఒక వ్యక్తిని నేను పరిచయం చేసి వాక్యానికి వెళ్ళాలనుకుంటున్నాను. రిచర్డ్ ఓమర్ అనేటువంటి ఒక సేవకుడు, రిచర్డ్ ఓమర్ అనేటువంటి సేవకుడు, అతను పరిచయం చేయడానికి వెళ్ళాడు. పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి అతను ఇష్టపడుతున్నాడు. మరి యేసుక్రీస్తును ఆ ప్రభుత్వము అంగీకరించదు. ఎవరైనా సువార్త ప్రకటిస్తే వారిని చెరసాలలో వేసేటువంటి వారు. ఈ రోమానియా దేశంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని రిచర్డ్ ఓమ్రన్ వెళ్ళాడు. రిచర్డ్ ఓమ్రన్ వెళ్ళి ప్రకటిస్తున్నప్పుడు ఆ ప్రభుత్వము అతని చెరసాల్లో బంధించి నీవు సువార్త ప్రకటించకూడదు, యేసుక్రీస్తు గురించి నీవు ఈ లోకానికి తెలియపరచకూడదని వారిని బంధించారు. ఎక్కడ బంధించారు తెలుసా? ఒక ఇరుకైనటువంటి ఒక గృహంలో పడేశారు. ఆ గృహం యొక్క ఎత్తు ఎంత ఉంటుందంటే 12 అడుగులు మాత్రమే. 12 అడుగులు కలిగినటువంటి ఆ గృహము, వెలుతురు లేనటువంటి ఆ గృహము, చీకటమయమైనటువంటి ఆ గృహములో రిచర్డ్ ఓమ్రన్ని దేవుని యొక్క సువార్తను ప్రకటించకూడదని అందులో బంధించారు రోమానియా ప్రభుత్వం. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 1 సంవత్సరమా, 2 సంవత్సరమా, 3 సంవత్సరాలు కాదండి, దాదాపుగా 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు ఆ యొక్క కటిక చీకటిలో, వెలుతురు లేనటువంటి ఆ గృహములో, 12 అడుగులు కలిగినటువంటి ఆ గృహములో ఆయన అలాగే అవస్థపడ్డాడు, వేదన పడ్డాడు. దేని కొరకు? క్రీస్తు కొరకు నిలబడ్డాడు. క్రీస్తు సువార్త కొరకు శ్రమ పడ్డానికి ఇష్టపడ్డాడు. దేవుని యొక్క వాక్యాన్ని లోకానికి అందించాలి, నేను శ్రమ పడాలి, ఈ రోమానియా దేశాన్ని దేవుడు మార్చాలని ఆయన శ్రమ పడ్డాడండి. దేవుని ప్రియులారా, ఈరోజు సేవ పరిచర్య అనేది మారిపోయింది. మన పరిచర్య మారిపోయింది. మన పరిచర్య మితిమీరినటువంటి పరిచర్యగా మారిపోయింది. దయచేసి ఎవరైతే సేవ చేస్తున్నారో వారందరూ కూడా మన సేవలో ఒక ఉద్యమం ఉన్నదా, మన సేవలో ఒక జీవం ఉన్నదా,
మన సేవలో దేవుని యొక్క శక్తి ఉన్నదా? ఎప్పుడైతే నీవు గ్రహించగలుగుతావో అప్పుడు అనేక ఆత్మలు నీవు నడిపించగలుగుతావు ప్రభులో. కనుక రిచర్డ్ ఉమ్రాన్ 12 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చాడు. తన అనుభవాన్ని మీరు చూడొచ్చు, అతని గురించి మీరు చదవచ్చండి. రిచర్డ్ ఉమ్రాన్ పడినటువంటి శ్రమలు, ఈరోజు అటువంటి శ్రమలు మనకు ఒకవేళ బహుశా లేకపోవచ్చేమో. మనకి ఈరోజు స్వాతంత్రం వచ్చాయి, ఈరోజు మనకి లిబర్టీ వచ్చాయి, సేవకులందరికీ ఒక హక్కు వచ్చాయి యేసుక్రీస్తుని గురించి ఈ లోకమంతటికి ప్రకటించడానికి. ఈరోజు నువ్వు ఎక్కడున్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో వారికి నువ్వు తెలియజేస్తే చాలు. నువ్వు మిగతా ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మిగతా రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడైతే సేవ చేస్తున్నావో వారి మధ్యలో సేవ చేయడానికి నువ్వు సిద్ధపడితే చాలండి. అలాగూ నా శ్రమ పడ్డారు. రైన్హార్డ్ బోంకే ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తాడు. ఒక గొప్ప సేవకుడు రైన్హార్డ్ బోంకే ఏం చెప్తాడు తెలుసా? ఇదిగో ఈ దక్షిణాఫ్రికా మొత్తం యేసు రక్తములో కడగబడాలి, యేసు రక్తములో కడగబడాలి, యేసు రక్తములో కడగబడాలి. ఈ ఆఫ్రికా ఖండం మొత్తం కూడా దేవుని రక్తంలో కడగబడాలని రైన్హార్డ్ బోంకే ప్రార్థన చేసేటట్టు వాడండి. ఈరోజు నీకు ఒక భారం ఉండగలిగితే, నీకు ఒక ప్రయాసం ఉండగలిగితే ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని దేవుని యొక్క రాజ్యంలో మనమందరం కూడా వారు నడిపించేటువంటి వారముగా నిలబడాలి. ప్రభు అదే కోరుకుంటున్నాడు. ఒక్కసారి నువ్వు ఆలోచించే, నీ సేవ ఎలా ఉంది, నీ పరిచర్య ఎలా ఉంది ఆలోచించు. ఆలోచన చేయగలిగితే దేవుడు ఈ రుచి మనల్ని బలపరచబోతున్నాడు. కనుక అనేక రాజుల చేతలో బంధించబడి శ్రమపడి స్టెఫను జీవితాన్ని మీరు చూడగలిగితే, స్టెఫను జీవితాన్ని మనం చూస్తున్నాం. స్టెఫను కూడా పరిచర్య కోసము భారము కలిగి ముందుకొచ్చాడు. ముందుకొచ్చినప్పుడు రాళ్లతో కొట్టి చంపబడ్డారు. రాళ్లతో కొట్టి చంపబడ్డారు. కారణం ఏంటో తెలుసా? పరిచర్య. ఇది జీవం కలిగిన పరిచర్య కనుక ఆ పరిచర్య నేను బలంగా చేయాలి. దేవుని కొరకు నేను చనిపోయినా పర్వాలేదు, దేవుని కొరకు నేను నిలబడాలి అంతే. దేవుని కొరకు నేను వాడబడాలి అంతే. దేవుని మహిమార్థం కొరకు నేను నిలబడాలి అంతే. దేవుని కొరకు అనేకులు నేను సిద్ధపరచాలి అంతే. మరొకటి కాదు. మరొక దాన్ని నేను ఆశించో, మరొక దాన్ని నేను పొందుకోనో, మరొక దాన్ని నేను కోరుకోనో నీవు సేవ చేయగలిగితే అది ఆ సేవ నీ వరకే ఆగిపోతుంది. నీ వరకే ఆగిపోతుందండి. నీ సేవ ఎలా ఉండాలి తెలుసా? అభిషేకముతో నింపబడిన సేవ ఉండాలి, ఆత్మతో నింపబడిన సేవ ఉండాలి, ఆసక్తి కలిగిన సేవ ఉండాలి, నేను ప్రయాసము కలిగిన సేవ ఉండాలి. అప్పుడే ఆ సేవకు ఒక జీవం ఉంటుంది. పరిశుద్ధ అభిషేకంతో నింపబడి నువ్వు సేవ చేయగలిగితే ఈ ప్రపంచాన్ని నువ్వు మార్చగలుగుతావు. ఈ జీవం కలిగిన వాక్యాన్ని లోకానికి మనం అందించడం ద్వారా అనేక హృదయాలు మనం మార్చగలుగుతాం, అనేకులు మార్చగలుగుతాం. బిల్లి గ్రహం అంటాడు. బిల్లి గ్రహం ఏం చేయాలి తెలుసా? నీవు ఒక ఆత్మను నడిపించాలంటే నువ్వు నిలువు మోకాలేసి ప్రార్థించాలి. నిలువు మోకాలి. నిలువు మోకాల ద్వారా, నిలువు మోకాల ప్రార్థన ద్వారా అనేక ఆత్మలు నువ్వు తాకగలవు. అనేక వారిని నువ్వు యేసు ప్రభు వైపుగా నడిపించగలవు. నువ్వు నడిపించే శక్తి పొందుకోవాలంటే నిలువు మోకాలి. నిలువు మోకాలు వేయట ద్వారానే అనేక జీవితాలు మనం మార్చగలం. ఈ ప్రపంచాన్ని మార్చగలం, ఈ బలహీనలు మార్చగలం. పాపం నుంచి వారందరినీ కూడా తప్పించగలిగిన యేసయ్య మీకు ఉన్నాడని, మనం ఉత్తరవాది ఉన్నాడని మనం చెప్పగలం. ఈరోజు మన భారము అనేక యవ్వన బిడ్డలు. ఈరోజు ఎంతమంది యవ్వన బిడ్డలు ఉన్నారు, ఎంతమంది ప్రయాసపడుచున్నారు సేవ కొరకు. మనందరూ బయటకు రావాలి. ఈరోజు ప్రపంచంలో నలుమూలలో కూడా సేవలేంటి అనేక ప్రాంతాలు ఉన్నాయి, అనేక చోట్ల ఉన్నాయి. మనం బయటకు రావాలి. పరిశుద్ధమైన ఆత్మతో నింపబడి బలమైనటువంటి శక్తి కలిగిన యేసయ్య వాక్యాన్ని లోకానికి మనం అందించాలి, మార్చబడాలి. ఇదిగో నీ పాపానికి విడుదల నా యేసయ్య ఇచ్చాడు. నీ పాపానికి నా యేసయ్య విడుదల ఇచ్చాడు. ఒక ఉన్నతమైన జీవితాన్ని, సమాధానకర జీవితాన్ని దేవుడు మీకు ఇవ్వాలని ఆశపడుచున్నా. ఒక మాట చదువుకుందామా? అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తుని వారిని అంగీకరించిన తర్వాత
తిమోతిని సిద్ధపరిచాడు. తిమోతి పౌలుతో పాటుగా పరిచర్యలో భాగమయ్యాడు. తనకు నమ్మకమైనటువంటి కుమారుడుగా తిమోతి ఉన్నట్టుగా మనం వాక్యములు చూస్తున్నాం. మరి తిమోతి గురించి రాస్తూ ఒక మాట అంటున్నాడండి. మొదటగా తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది తిమోతి గురించి ఏం మాట్లాడుతున్నాడంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 5వ వచన భాగంలో చివరిలో మనం చూడగలిగితే 5వ వచనం చదువుదాం. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలని రేయింబగులు ఆపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమునకు జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని యెడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోనూ నీ తల్లి అయిన యూనికేలోనూ వసించునో అది నీ యందు సహ వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అపోస్తలుడు రాసినటువంటి పత్రికలో 14 పుస్తకాలు మనకి కొత్త నిబంధనలు కనబడుతుంటుంది. అందులో ప్రత్యేకంగా 4 పుస్తకాలు ఇక్కడ వ్యక్తికి తెలియపరిచిన పేర్లు కనబడుతుంటాయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, తీతుకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసినటువంటి పత్రికలు మనకు కనబడుతున్నది. ఈ 4 పత్రికలు మాత్రమే వ్యక్తికి రాసినటువంటి పత్రికగా అపోస్తలుడైన పౌలు తన పుస్తకంలో ఈ 4 మనకు కనబడుతుంటుంది. అయితే తిమోతి గురించి పౌలు ఏమంటున్నాడంటే, నీకు విశ్వాసం కలిగినది కదా, ఆ విశ్వాసం ఎక్కడి నుండి ఎవరి ద్వారా నీకు కలిగిందంటే, మొదట నీ అవ్వైనటువంటి లోయలోనో నీ తల్లి అయినటువంటి యూనికేలోనో వసించును గనుక అది నీ యందు సహ వసించుచున్నదని పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి పత్రికలో తెలియజేస్తున్నాడు. మరి తెలియజేస్తున్న తర్వాత ఇప్పుడు ఆ తిమోతిని సేవలో బలపరుస్తున్నాడు. నీవు దేవుని సంఘానికి పరిచారకుడిగా ఉంటున్నావు, పరిచర్య చేస్తున్నావు. ఆ పరిచర్య ఎటువంటిదిగా ఉండవలనో పౌలు భక్తుడు తిమోతికి పత్రిక రాసి తెలియజేస్తున్నాడు. చూడండి, 8వ వచన భాగంలో చెప్పబడి ఉంటుంది, కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదునైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండుమా. వాక్యాన్ని గమనించండి దేవుని ప్రియులారా. ఆయన ఖైదీ అయిన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక. నేను ఖైదీ అయిపోయాను. దేని కొరకంటే దేవుని వాక్యాన్ని అందించడానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి, సువార్తను ప్రకటించడానికి, జీవం కలిగిన వాక్యాన్ని నలుమూల అనేక ప్రాంతాలకి విస్తరించడానికి నేనేమైపోయి తెలుసా, ఖైదీ అయిపోయాను. ఈరోజు ప్రతి సేవకుడు కూడా ఎలా ఉండాలంటే సువార్త నిమిత్తమును బంధించబడాలి. పౌలు యొక్క స్టేట్మెంట్ ని జాగ్రత్తగా మనము ఆలోచించాలి. ప్రతి సేవకుడు, పరిచర్య చేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎలా ఉండాలంటే పరిచర్య కొరకు, సువార్త కొరకు నువ్వు ఖైదీగా మార్చబడాలి. సంఖ్యలతో నువ్వు బంధించబడాలి. ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని అనేకులకు నేను అందించాలి. ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని నలుమూలలా వ్యాపింప చేయాలి. అనేకులకి జీవ సత్యాన్ని నేను అందించాలన్నటువంటి ఒక గొప్ప పరిచారకుడుగా నువ్వు మార్చబడాలి. తిమోతికి పౌలు చెప్తున్నాడు, నేను ఎటువంటి వాడిని ఉన్నా తెలుసా, ఆయన ఖైదీనైన నన్ను గురించి సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన సమానుభవంలో పాలివాడై ఉన్నాను. దేవుని శక్తిని బట్టి, ఇది మన యొక్క బలమును బట్టో, మన యొక్క జ్ఞానమును బట్టో, మన యొక్క సర్కిల్ను బట్టో, నాకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ బట్టో, నాకున్న స్టేటస్ను బట్టో మనం ఏ పరిచర్య చేయలేం. మన పరిచర్య చేయాలంటే ఎవరైతే భారముతో నేను పరిచర్య చేయాలి అని ముందుకు రాగలిగితే మొదటగా నీవు శ్రమ పడ్డం నేర్చుకోవాలి. మొదటగా నీవు బాధలు అనుభవించడానికి నేర్చుకోవాలి.
సేవ ఇది పూల పాన్పు కాదు. ఈ సేవ ఇది పూల బాట కాదు. సేవ అనేది సిద్ధపాటు. అనేకులు కూడా మనము యేసుక్రీస్తు యొక్క స్వార్థను ప్రకటించి వారిని పరిశుద్ధ వైపుగా నడిపించాలంటే శ్రమ పడాలి. పౌలు అంటున్నాడు, ఇది దేవుని శక్తిని బట్టి, నా శక్తి కాదు, దేవుని యొక్క శక్తిని బట్టి స్వార్థ విషయంలో నేను శ్రమానుభవములో పాలువాడే ఉన్నాను. ఈరోజు అడుగుతున్నాను, స్వార్థ నిమిత్తము నీవు శ్రమ పడ్డానికి నీవు ఇష్టపడుచున్నావా? నీవు స్వార్థ పరిచర్యలో శ్రమ ఉందా? స్వార్థ పరిచర్యలో నీకు హింసలు కలుగుతున్నదా? స్వార్థ పరిచర్యలో నీకు బాధలు కలుగుతున్నదా? జ్ఞాపకం చేసుకో, ఇది దేవుని యొక్క బలమును బట్టి మనం స్వార్థను ప్రకటించగలం. పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి వారు కూడా ఇది ఎవరి పరిచర్య? దేవుని పరిచర్యను గుర్తించాలి. దేవుని పరిచర్య ఆయన శక్తిని బట్టి మన దేవుడు నడిపిస్తాడు. ఆ యొక్క శక్తిని బట్టి మనకి ఏం లభిస్తుంది తెలుసా? శ్రమానుభవములో మనందరం కూడా పాలువారుగా ఉంటాం, శ్రమ పడుతాం. పరిచర్య చేసే ప్రతి యవనస్తుడు, ప్రతి సేవకుడు నీవు శ్రమ పడగలిగితేనే అక్కడ గొప్ప కార్యం జరుగుతుంది. నీవు శ్రమ పడడానికి సిద్ధపడితేనే కార్యం జరుగుతుంది. నువ్వు శ్రమ పడడానికి నువ్వు మోకాళ్ళు ఉండగలిగితేనే అక్కడ విడుదల కలుగుతుంది. నువ్వు శ్రమతో కూడినటువంటి పరిచర్యను నువ్వు చేయడానికి నువ్వు సిద్ధపడితే అనేక ఆత్మలు మనం నడిపించగలం. జ్ఞాపకం చేసుకో. అందుకే అంటున్నాడు, దేవుని యొక్క శక్తిని బట్టి ఆయన స్వార్థ విషయంలో శ్రమానుభవములో నేను పాలువారై ఉన్నాను. ఎంత అద్భుతమైన మాట చెప్తున్నా అంటే, దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ గివెన్ బై అపోస్టల్ పాల్. ఈరోజు ఒక సేవకుడుగా నేను చేయాల్సిన కార్యం ఏంటి తెలుసా? శ్రమ పడాలి. అందుకే వాక్యములు మనం చూడగలిగితే చూడండి, ఈ తీమోతికి రాసినటువంటి వాక్యములు చెప్పబడ్డాయి. 4వ అధ్యాయము, తీమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో అద్భుత రీతిగా సేవకుల గురించి రాయబడ్డాయి. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా, వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. వాక్యాన్ని గమనిస్తున్నారా? క్రీస్తు దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు యేసు క్రీస్తు ఎదుటనో. జ్ఞాపకం చేసుకో, తీర్పు తీర్చు యేసు క్రీస్తు. ఈరోజు నీకు తీర్పు తీర్చబోతున్నాడు. తీర్పు తీర్చబోతున్నాడు. ఒక సేవకుడు అంటూ ఒక మాట అన్నాడండి. ఏంటో తెలుసా? నేను పరిచయం చేస్తున్నాను, ఇదిగో నా సంఘానికి ఒక వ్యక్తి, అతను త్రాగుడికి అలవాటు పడ్డాడు, పాపానికి అలవాటు పడ్డాడు. మరి నా సంఘానికి ఆ 100 మందో 1000 మందో 10,000 మందో వస్తున్నారని నేను అలాగే ఉండిపోతే అది పరిచర్య కాదు. ఆ వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళాలి. నా సంఘ సభ్యులు, నా సహవాసంలో ఒక వ్యక్తి, నా సంఘంలో ఒక వ్యక్తి చెడిపోతున్నాడు, ఒక వ్యక్తి పాపములు పడిపోయినాడంటే నేనేం చేయాలి? ఆ కుటుంబానికి వెళ్ళి, ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి నేను అతనితో మాట్లాడాలి. ఒకవేళ నువ్వు మాట్లాడకపోతే, నువ్వు వారికి చెప్పకపోతే దేవుని సువార్తను ఏమవుతుందో తెలుసా? దేవుని ఎదుట నువ్వు నిలబడినప్పుడు
వాక్యం అంటుంది ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చి దేవుడు. క్రీస్తు ఎదుట మనం నిలబడినప్పుడు ఇదిగో ఆ పాపి కొరకు, ఆ బలహీనుడి కొరకు నీవు వెళ్ళి సువార్త ప్రకటించగలిగావా? యేసుక్రీస్తు గురించి నువ్వు చెప్పగలిగావా? చెప్పకపోతే నీ పరిచర్య బలహీనమైన పరిచర్యే. నాది గొప్ప సేవండి, నాకు ఇంతమంది వ్యక్తులు వస్తారని, సంఘానికి మందిరానికి వస్తారని, అది కాదండి. ఒక్క పాపి విషయమై, వాక్యాన్ని మీరు గమనించండి, ఒక్క పాపి విషయమై, ఒక్క పాపి మారు మనసు పొందిన చాలు. మన కాన్సెప్ట్ ఏంటి? ఒక్క ఆత్మ అయినా రక్షించబడాలి, ఒక్క వ్యక్తి అయినా మారు మనసు పొందుకోవాలి. మరి నీ సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పాడైపోతున్నట్లయితే, బలహీనుడిగా అయిపోతున్నట్లయితే, అనేకమైనటువంటి పాపములు పడిపోతున్నట్లయితే, ఆ కుటుంబానికి వెళ్ళి నువ్వు పరామర్శించాలి. అతని దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ప్రకటించకపోతే తీర్పు దినమున ఎవరికి అధికమైన తీర్పు కలుగుతుంది తెలుసా? సేవకులైన మనకే కలుగుతుంది. నీ పరిచర్య ఆ యొక్క వ్యక్తిని మార్చడానికి ఉండాలి తప్ప, ఆ మనిషిని మార్చడానికి ఉండాలి తప్ప, ఆ మనిషికి సువార్తను ప్రకటించేటువంటి పరిచర్య ఉండాలి తప్ప, నా స్వలాభం కోసమో, నా స్వకీయ ఆశల కోసమో ఉండగలిగితే ఆ పరిచర్యలో సజీవమైనటువంటి జీవం ఉండదు. వాక్యాన్ని గమనించండి. అందుకే తిమోతికి రాస్తూ పౌలు చెప్తున్నాడు, మనమందరం కూడా ఎలా ఉండాలంటే దేవుని ఎదుటను సజీవులకు మృతులకు తీర్పు తీర్చు యేసు క్రీస్తు ఎదుట మనందరం నిలబడినప్పుడు, సేవ చేస్తున్న వారందరూ నిలబడితే మోస్ట్లీ మనమే పాపంలో ఉంటామేమో, మనమే నరకంలోకి పడవేయబడతామో. మన పరిచర్యలో జీవం లేదు. అందుకే అంటున్నాడు, ఇది దేవుని శక్తి. పరిచర్య అనేది దేవుని శక్తి, దేవుని బలం. ఆ దేవుని శక్తిని బట్టే నువ్వు స్వార్థం ప్రకటించగలుగుతావు. మన యొక్క సొంత శక్తిని బట్టి మనం ప్రకటించలేము. దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు ఇదిగో యేసుక్రీస్తు నందు మనకి తీర్పు తీర్చబడును. పరిచర్య ఇది వెలిగించబడే పరిచర్యగా మార్చబడాలి. అందుకే అంటున్నాడు, ఆయన ప్రత్యక్ష తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా. ఎవరితో చెప్తున్నాడు? ఆయన రాజ్యము తోడు, ఆయన ప్రత్యక్ష తోడు. నేను మీకు చెప్పే మాట మీరు జాగ్రత్తగా వినాలి. ఏంటి ఆ మాట అంటే, వాక్యమును ప్రకటించేమో. తిమోతి, నేను నీకు నేర్పించేటువంటి మాట ఏంటి తెలుసా? ఇదిగో నీ తల్లి నీ అవ్వలో వసించినటువంటి ఆ విశ్వాసం నీలో కూడా ఉన్నదని నేను నమ్ముచున్నాను. నువ్వు ఎంత గొప్ప విశ్వాసంలో ఉన్నావో నాకు తెలుసు. ఒక సేవ చేస్తున్నావు, సేవకుడుగా ఉంటున్నావు. అయితే నువ్వు చేయాల్సిన కార్యం ఏంటి తెలుసా? నీ పరిచర్య ఎలా ఉండాలంటే మోసము లేనిదిగా ఉండాలి. నీ పరిచర్య ఎలా ఉండాలంటే జీవము కలిగినదిగా ఉండాలి. నీ పరిచర్య ఎలా ఉండాలంటే వారి యొక్క జీవితాలని మార్చగలిగిన పరిచర్యగా ఉండాలి. అందుకు నువ్వేం చేయాలి తెలుసా? వాక్యమును ప్రకటించేమో. వాక్యమును ప్రకటించేమో. ఈరోజు చాలా మంది వాక్యాన్ని ప్రకటించేటువంటి వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి? బయట విషయాలకు వెళ్ళిపోతున్నారు. బయట విషయాలు అనేక సంఘాలని మనం బలహీనపరుస్తున్నాం. సంఘ విశ్వాసాలు మనం బలహీనపరుస్తున్నాం. అది ఇది చెప్పి వారి జీవితాన్ని మనం మార్చేస్తున్నాం. వారి తలంపులు మనం మార్చేస్తున్నాం. వారి ఆలోచనలు మనం మార్చేస్తున్నాం. ఒక క్రైస్తవుడికి దేవుని సేవకుడు చెప్పాల్సిన కార్యం ఏంటి తెలుసా? నువ్వు శ్రమ పడకుండా నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. నువ్వు హింసలు పొందుకోకుండా, నువ్వు శ్రమలు పొందుకోకుండా నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలంటే శ్రమపడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి నేను ఇష్టపడతానండి. యాకోబు ఏం చేశాడు? ఆశీర్వాదం దొంగిలించుకున్నాడు తన అన్న నుండి. మోసం చేసి ఆ ఆశీర్వాదాన్ని తెచ్చుకున్నాడండి. అయితే రాత్రి సమయాన ఆయన పడుకున్నప్పుడు దేవునితో పోరాటం చేశాడు. తెలుసుకున్నాడు, ఇది అనుభవము.
ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? ఆ రాత్రి సమయాన దేవునితో పెనుగులాడాడు. నీవు నన్ను ఆస్వాదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను. ఉదయం వరకు పోరాటం చేశాడు. ఈరోజు దేవుని ప్రియులారా, ఆశీర్వాదం అనేది దొంగిలిస్తూ వచ్చేది కాదు, ఎవరో చెప్తే వచ్చేది కాదు, శ్రమ పడాలి. యాకోబు ఆశీర్వాదాన్ని, జీవం కలిగిన ఆశీర్వాదం పొందుకున్నాడు. దేవునితో పోరాటం చేశాడు, దేవునితో పెనుగులాడాడు. ఈరోజు నీ జీవితం ఎలా ఉండాలంటే, నేను దేవునితో పోరాటం చేయాలి, అప్పుడే నీకు ఆశీర్వాదం. నీ పరిచర్య జీవం కలిగినగా మార్చబడాలంటే నువ్వు ప్రయాసపడాలి. వాక్యాన్ని ప్రకటించు, సత్యాన్ని ప్రకటించు, యథార్థమైన విషయాలను ప్రకటించు. అసత్యాన్ని, అబద్ధాన్ని నీవి లోకంలో ప్రకటించడానికి ఒక సేవకుడుగా నిలబడద్దు. పరిచర్య మనం చేస్తున్నప్పుడు ఆ పరిచర్య దేవుని శక్తిని బట్టి నియమించబడిన పరిచర్య, దేవుని శక్తిని బట్టి ఎన్నుకోబడిన పరిచర్య, మన పరిచర్య కాదు. ఆ పరిచర్య మనము భారము చేయాలి. అందుకే తిమోతికి చెప్తున్నాడు పౌలు, వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము. సమయములో అసమయములో సమయం చూడొద్దు. ఈరోజు ఖండాలు దాటి దేవుని వాక్యం మనకు వచ్చింది. ఖండాలు దాటి మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు ప్రకటించిన ప్రతి సత్యాన్ని ఎక్కడో యెరూషలేములో, యూదా దేశంలో ఉన్నటువంటి ఆ సత్యము ఖండాలు దాటుకొని ప్రపంచమంతా వ్యాపించగలిగింది. రుచి తోమా యేసుని అడిగాడు, ప్రభా నిన్ను తాకి చూడకపోతే నీవు సజీవుడిగా ఉన్నావు నాకు తెలియదు అన్నాడు. అయితే యేసుక్రీస్తు వారు తోమ ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యాడు. ఇదిగో తోమా, నన్ను తాకి చూడాలనుకున్నావు కదా, రా, నీవు నన్ను చూసి నమ్మావు. చూడండి, నన్ను చూడని వారు అనేకులు ఉన్నారు. నన్ను చూచి నమ్మావు, నన్ను చూడని వారు అనేకులు ఉన్నారు. వారికి వెళ్ళి దేవుని యొక్క సత్యాన్ని ప్రకటించు. ఈ సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. ప్రకటించేటువంటి సత్యం జ్ఞాపకం చేసుకో దేవుని సేవకులారా. మన సేవ ఎలా ఉండాలంటే ప్రయాసపడాలి. నేను వాక్యాన్ని ప్రకటించాలి, సత్యాన్ని ప్రకటించాలి, జీవాన్ని ప్రకటించాలి, వెలుగు నేను ప్రకటించాలి, పరిశుద్ధి నేను ప్రకటించాలి. ఆ యొక్క ప్రయాసం నీకు ఉండాలి. సమయమందును అసమయమందును దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి నువ్వు ప్రయాసపడాలి. మూడోది అంటున్నాడు, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పువా. బుద్ధి చెప్పు, ఖండించు, చెప్పడానికి ప్రయాసపడు. అందుకే 3వ అధ్యాయంలో చెప్పబడి ఉంటుంది. దైవజనుడు, చూడండి, దైవజనుడి గురించి రాశారు. 3వ అధ్యాయం 16వ వచన భాగంలో చెప్పబడ్డాయి, 16, 17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. వాక్యాన్ని గమనిస్తున్నారా? ఏం చెప్తుంది వాక్యము? ఉపదేశించువాడు ఎలా ఉండాలంటే, ఒక దైవజనుడు మొదటగా సన్నద్ధుడవ్వాలి, సిద్ధపడాలి, మరియు ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడాలి. ప్రతి సత్కార్యము ఎదురు జరగచ్చు. ఈ ప్రాణమే కూడా మనం పోగొట్టుకునే పరిస్థితుల్లో కూడా ఉండొచ్చు. దెబ్బలు తినచ్చు, ఒకరి చేత మనం నిందలు పడవచ్చు, ఒకరి చేత మనం అవమాన పాలు కావచ్చు. అయితే ప్రతి సత్కార్యమునకు నువ్వు సిద్ధపడాలి. ఎప్పుడైతే ఒక దైవజనుడు సిద్ధపడి ప్రతి సత్కార్యమునకు మనం ఏమవ్వాలంట, పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, జ్ఞాపకం చేసుకో, ఇది పరిశుద్ధమైన లేఖనం, ఇది జీవం కలిగిన లేఖనం అండి.
దేవుని వలన అనుగ్రహించబడినటువంటి ఆ లేఖనము, ఆ సత్యాన్ని మనము ఖచ్చితంగా ఈ లోకానికి అందించాలి. ఇది దైవావేశం వలన కలిగినటువంటి ఈ మాటల్ని ఒక దైవ సేవకుడు సన్నద్ధుడవ్వాలి, సిద్ధపడాలి. సిద్ధపడి ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనగా ఉన్నది. కానీ సంఘాల్లో మనం ఎవరికైనా ఉపదేశిస్తుంటాం, కానీ సంఘములో ఉన్న విశ్వాసులకు తగినట్లుగా మన ఉపదేశము, సంఘములో ఉన్నటువంటి వారి కొరకు మన ఉపదేశము, నీ ఉపదేశము జ్ఞాపకం చేసుకో. నీవు ప్రకటించేటువంటి వాక్యము ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? దైవావేశం వలన కలిగినటువంటి మాట, దేవుని వలన అనుగ్రహించబడినటువంటి ఆ మాట. నీవు ఆత్మతో మూలుగుచున్నప్పుడు, నువ్వు ఆత్మలో జీవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడతాడు, నిన్ను బలపరుస్తాడు. ఈరోజు అనేకులు కూడా ఎలా ఉంటున్నారంటే, ఇది దైవావేశం వలన కలిగిన లేఖనము కాదని మనం గ్రహించి ఎరుగక మన ఇష్టానుసారంగా దేవుని మాటలు ప్రకటిస్తున్నాం. ఈరోజు నీ మాట దేవుని యొక్క ఆత్మలో నీవు జీవిస్తున్నప్పుడు దేవుడే నాకు ఈ మాటను తెలియచేశాడు నువ్వు అనుకుంటున్నావా? దేవుడే నాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు నీ సంఘం ఎలా ఉంటుంది తెలుసా? నువ్వు ఉపదేశిస్తావు, ఖండిస్తావు, వారిని శిక్షించడానికి నీతి యందు శిక్ష, నీతి కలిగిన వారముగా మీరు మార్చబడాలని నువ్వు ఖండితముగా, ఖచ్చితముగా వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపడతా. ఖచ్చితంగా వాక్యాన్ని మనం చెప్పాలి, యథార్థంగా వాక్యాన్ని చెప్పాలి. సంఘములో మీ జీవితాల్లో ఒక సేవకుడిగా మనం చూడగలిగితే, మీ సంఘాల్లో మీరు ఉపదేశిస్తున్నావు, అయితే ఖండిస్తున్నావా? వారి తప్పుల్ని సరిదిద్దడానికి నీవు ఉపదేశిస్తున్నావా? వారి తప్పుల్ని తెలియచేయడానికి నీ ఉపదేశం ఉన్నదా? లేదా వారిని సంతోషపరిచే నీ పరిచర్య అది జీవాన్ని ఇవ్వదు. నా సంఘము, నేను వాళ్ళని తిడితే, వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళు సంఘానికి రారేమని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే నీ సంఘములో జీవం ఉండదు. నీ సంఘములో జీవం ఉండాలంటే, నీ సంఘములో ఉత్సవం ఉండాలంటే, నీ సంఘములో పరిశుద్ధాత్మ నిన్ను లీడ్ చేయాలంటే, ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పు దిద్దడానికి, నీతి యందు వారిని శిక్ష చేయడానికి నువ్వు సిద్ధపడాలి. ఓ దైవజనుడా, నువ్వు సన్నద్ధుడై సిద్ధపడుతున్నావా? ఎస్, ఐ వాంట్ టు బి రెడీ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మిమ్మల్ని అందరినీ నీతిమంతులుగా మార్చాలి. శ్రమ పడడం నేర్చుకోవాలి. ఎవరైతే శ్రమ పడతారో, ఎవరైతే స్వార్థకుడిగా మనం భారం కలిగి ఉంటామో, ప్రభు తప్పక వారిని అద్భుత రీతిగా బలపరుస్తాడండి. ఈరోజు దైవజనుడు జ్ఞాపకం చేసుకో, సన్నద్ధుడు ఉండాలి. ప్రతి సత్కారమునకు మనం సిద్ధపడాలి. వారిని ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, మరి నీతి యందు శిక్ష చేయడానికి నువ్వు సిద్ధపడాలంటే. ఇలా కూడా మనము సువార్తను ప్రకటించడానికి ఒక సేవకుడు నిలబడాలంటే, 4వ అధ్యాయంలో అదే అంటున్నాడు, సమయమందును అసమయమందునో ప్రయాసపడమో, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుమో, గద్దించుమో. గద్దించు. ఆ తప్పుని నువ్వు ఖండించాలి. ఒక సేవకుడు ఖండించకపోతే అతను ఎలా మార్చబడతాడు? అతను గద్దించకపోతే తన తప్పుని ఎలా తెలుసుకుంటాడు? ఈరోజు అనేక సంఘాలు ఎలా ఉన్నాయంటే, వారిని మనం పోషిస్తున్నాం. దేంట్లో పోషిస్తున్నాం తెలుసా? వారు పాపక్రియలు చేసినా పర్వాలేదులే, దేవుడు మిమ్మల్ని ఆ పాపాన్ని క్షమిస్తాడు. యేసే 2000 సంవత్సరాల మునిపే నీ పాపాన్ని తీసివేస్తాడు. అయితే గుర్తుపెట్టుకో, రోమాపత్రికలో చెప్పబడి ఉంటాయి, పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అధికముగా విస్తరించును. అయితే పాపము మనం విస్తరిస్తుందంటే కృప కూడా విస్తరిస్తుంది మనం అనుకోవాలన్నా? జ్ఞాపకం చేసుకో, నీకు కృప దొరకాలంటే, దేవుని కృప నీకు అనుగ్రహించబడాలంటే, నేను పాపం చేయాలని కాదు, పాపాన్ని విడిచిపెట్టాలి. పాపము నుండి నీవు నీ జీవితాన్ని మరలి దేవుని వైపుగా తిరగాలి. అప్పుడు నీవు అత్యధికమైన కృపను పొందుకుంటావు.
మరి నేను పాపం చేసిన దేవుని కృప ఉందంటే, దేవుని ఎదుట నువ్వు నిలబడినప్పుడు, నువ్వు నీతిమంతుడిగా నిలబడకపోతే, నువ్వు పవిత్రుడిగా నిలబడకపోతే, నువ్వు పరిశుద్ధుడిగా నిలబడకపోతే నా పరిచర్య ఎందుకు? నా సేవ ఎందుకు? నేను అన్ని ప్రాంతాలు తిరిగి ఎంతో మందికి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వారు నీతిమంతుడిగా లేకపోతే నా పరిచర్య వ్యర్థం, నా ప్రయాసం వ్యర్థం. ఇందుకైనా నేను ప్రయాసపడుతున్నాను. నా ప్రయాసం ఎలా ఉండాలి తెలుసా? నీ జీవితాన్ని మార్చేదిగా ఉండాలి, నిన్ను గద్దించేదిగా ఉండాలి, నిన్ను సరిచేసేదిగా ఉండాలి, నిన్ను పరిశుద్ధపరిచేదిగా ఉండాలి, నిన్ను పవిత్రపరిచే పరిచర్యగా ఉండాలి నాది. లేకపోతే నేను సేవకుడుగా అర్హుడుగా లేడండి, అనర్హతను పొందుకుంటాను. అర్హత లేటువంటి నా సేవ నీ జీవితాన్ని ఉజ్జీవింపచేయదండి. ఒక సహోదరి యొక్క వ్యక్తి గురించి నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. బాపట్లలో శ్రీదేవి అనేటువంటి ఒక ఆమె ఉండేదండి. వారు బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వారు. వారి తండ్రి గారు ఒక లెక్చరర్గా పనిచేస్తున్నాడు. మరి ఒకరోజు పిఎస్ స్వామి గారు దేవుని సేవ చేస్తున్నారు. మరి వారు ఆ ప్రాంతానికి దేవుని సువార్తను ప్రకటించడానికి వచ్చినప్పుడు యూత్ రిట్రైట్లో మరి ఒకరోజు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి, అయ్యా ఈ విధంగా ఆ శ్రీదేవి అనేటువంటి ఒక సహోదరి బ్రాహ్మిన్స్ అండి, మరి వారు మిమ్మల్ని కలవాలి, ప్రార్థన చేసుకోవాలని మరి అనుకుంటున్నారు అంటున్నప్పుడు, సరే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం తీసుకురండి అని చెప్పారంట. మరి సాయంత్రం వారు ఒక పెద్ద వ్యాన్లో ఆమె తీసుకొస్తున్నారు. ఆ స్ట్రెచ్చర్లో ఆమెను పడుకోబెట్టి ఆయన దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన చూశాడు. ఆమె చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆమెకి ఈ యొక్క తల కింద భాగం వరకు ఏది పనిచేయదు, ఈ తల మాత్రమే పనిచేస్తుందండి. ఈ తల వరకే పనిచేస్తుంది. అయితే ఆమె ఒక మాట అనేది పిఎస్ స్వామి గారిని చూసి, అయ్యా నేను కరుణామయుడు సినిమా చూశాను, నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. ఆ కరుణామయుడు సినిమా చూసి యేసుక్రీస్తు వారు చనిపోతున్నాడు ఈ పాపుల కొరకని నేను గ్రహించి, ఇదిగో నా పాప నేను ఒప్పుకొని, నా తప్పులు నేను ఒప్పుకొని యేసు నేను అంగీకరించాను. అయితే మీరు నా తండ్రి కొరకు, నా సహోదరి కొరకు, నా తల్లి కొరకు ప్రార్థించాడని ఆ సహోదరి వేడుకుందంట. అన్నా నాకు కొన్ని సందేహాలు కలుగుతున్నాయి, బైబిల్ చదివినప్పుడు నాకు అర్థం కావట్లేదు. మా నాన్న సహాయంతో నేను బైబిల్ ఆయన చదువుతుంటే నేను వింటూ ఉంటాను, నాకు కొన్ని సందేహాలు కలుగుతున్నాయి. ఆ సందేహాలు నివృత్తి చేయడానికి నేను అప్పుడప్పుడు నేను మీకు ఉత్తరాలు రాస్తాను, జవాబు ఇవ్వగలరా అని అడిగిందంట. సరే అమ్మా నువ్వు ఉత్తరం రాయి, నేను నీకు జవాబు ఇస్తానని చెప్పింది. మరి ఆయన ప్రార్థన చేశాడు, వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అదే ప్రాంతానికి ఆయన మరలా వాక్యాన్ని అందించడానికి వచ్చాడు. ఆమె లేఖలు పంపిస్తున్నాయి, మరి లేఖలు వస్తున్నాయి, రిప్లై చేస్తున్నాడు. అయితే కొన్ని రోజులు లేఖలు రాకుండా ఆగిపోయాయి. మరి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈయన అక్కడ అడిగాడు, శ్రీదేవి ఎలా ఉందండి, శ్రీదేవి ఎలా ఉందని అడిగినప్పుడు మరి వారందరూ చూడడానికి శ్రీదేవి వాళ్ళ ఇంటికి వెళ్ళారండి. వెళ్ళినప్పుడు ఆమె కన్నీళ్ళు కారుస్తూ, అన్నా బాగున్నావా, ఎలా ఉన్నావు, దేవుని మహాకృపను బట్టి నేను చాలా బాగున్నానని ఆ తల్లి అయ్యగారితో మాట్లాడుతుంది. అయితే శ్రీదేవి ఎలా ఉంది తెలుసా? ఒక మూలలో, అంత పెద్ద ఇంట్లో ఒక మూలలో ఆమె ఎలా అంటే కుసించిపోయినాయి. ఆమె శరీరం మొత్తం కూడా ఏమైపోయిందంటే రెడ్యూస్ అయిపోయిందండి. ఆమె అన్నింది కూర్చొని, అన్నా నేను మీకు ఎందుకు ఉత్తరం రాయలేకపోతున్నాను తెలుసా? మా నాన్నగారికి పక్షవాతం వచ్చింది, ఇదిగో నా పక్కనే పడుకోబెడితే నాకు బైబిల్ చదివే వాళ్ళు లేరు, నాకు వాక్యం చెప్పేవారు లేరు. మా నాన్నైతే నన్ను ప్రతిరోజు కూడా నాకు స్నానం చేయించేది, నాకు బట్టలు ఇచ్చేది మా నాన్నే. మరి ఆ నాన్న పక్షవాతం వచ్చి నా పక్కనే పడుకున్నాను, మొన్నే చనిపోయాడు. అందుకే మీకు నేను లెటర్లు రాయలేకపోయాను చెప్పిందంట. అది చాలా బాధ. పిఎస్ స్వామి గారికి చాలా బాధ అనిపించినప్పుడు ఆ తల్లికి ఓదార్పు ఇవ్వాలని వస్తే ఆమె నన్ను ఓదార్స్తా ఉంది ఏంటి అని చాలా ఆశ్చర్యపడ్డాడంట. అయితే ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత అనంతపూర్కి మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఆ మీటింగ్లో ఒక వ్యక్తి వెళ్ళి సాక్ష్యం పంచుకుంటున్నాడు. ఏంటి ఆ సాక్ష్యం అంటే, నేను మీ మధ్యలో నా యొక్క సాక్ష్యాన్ని పంచుకొని నేను సంతోషిస్తున్నాను. ఇదిగో నా ఆత్మీయ తల్లిని
ప్రభు వైపుగా నడిపించినటువంటి పిఎస్ స్వామి ముందర సాక్ష్యాన్ని పంచుకోవడం చాలా సంతోషం అన్నాడు. ఆశ్చర్యం అనిపించింది. నా ఆత్మీయ తల్లి నడిపించినట్టు ప్రభు వైపు నడిపించినట్టు పిఎస్ స్వామి ముందర నేను సాక్ష్యం చెప్పుకోవడం చాలా సంతోషమని ఆ పాస్టర్ గారు అన్నప్పుడు మరి ఆయన కిందికి వచ్చి శ్రీదేవి ఎలా ఉందని అడిగాడు పిఎస్ స్వామి గారు. అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? అయ్యా, శ్రీదేవి అక్క చనిపోయింది. ఆమె ప్రతిరోజు ఏం చేసేది తెలుసా? ఆమెకి ఈ భాగాలు పనిచేయదు. బ్యాంకులో వచ్చినటువంటి వడ్డీలతో మా నాన్న బ్యాంకులో డబ్బులు వేసాడు, అందులో వడ్డీలు వస్తాయి. ఈ వడ్డీ డబ్బులు తీసుకోవడానికి నేను ఒక ఆటో రిక్షా వ్యక్తిని మాట్లాడుకున్నాను. రోజు అతనికి ఏం చేస్తాను తెలిసే, ఎక్కడైతే కాలేజీలు ఉన్నాయో, ఎక్కడైతే పెద్ద పిల్లల్లో గుంపు ఉందో బస్ స్టాండ్లో, అక్కడ నన్ను తీసుకెళ్ళమంట. అక్కడ తీసుకెళ్ళమని చెప్తాను. అక్కడ నన్ను కూర్చోబెడతాడు. కూర్చోబెట్టిన తర్వాత నేను మాట్లాడతాను. ఏమని చెప్తాను తెలుసా? ఇదిగో యేసయ్యా మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. యేసయ్యా మీ పాపానికి ఆయన పరిహారం చెల్లించాడు. ఆయన మీ పాపాన్ని తీసివేస్తాడు. యేసుక్రీస్తు వారు ఆయన సిలువలో 2000 సంవత్సరం మునుపు మీ పాపము కొరకు మరణించాడు. ఆయన పాపం లేనటువంటి దేవుడు అని ప్రతిరోజు నేను వెళ్ళి సువార్త ప్రకటించేదంట. ఆ ప్రకటించడం ద్వారా ఎంతమంది సేవకులుగా మార్చబడ్డారు తెలుసా? 800 మందిని సేవకులుగా మార్చగలిగింది. హల్లెలూయా. 800 పీపుల్. అతను చెప్పాడు సాక్ష్యాన్ని. 800 మేము పరిపూర్ణమైన సేవలోకి, ఇదిగో మా ఆత్మీయ తల్లి శ్రీదేవి మమ్మల్ని నడిపించింది. ఈరోజు అంగవైకల్యం కలిగిన ఒక వ్యక్తి ఇంతమందిని నడిపించగలిగితే మన కాళ్ళు చేతులు బాగున్నటువంటి మనము పరిచర్య చేయడానికి నువ్వు ప్రయాసపడట్లేదు. సేవ చేయడానికి నువ్వు పరిచర్య చేయడానికి, సేవలో నువ్వు బలంగా నిలబడడానికి నువ్వు ఇష్టపడలేదు. ఈరోజు మన సేవ ఎలా ఉండాలి? మీ సేవ ఎలా ఉంది? ఇది దేవుని శక్తిని బట్టి చేస్తున్నటువంటి సేవ కాదో నువ్వు గ్రహించగలిగినప్పుడే బలమైన పరిచర్య చేయగలవు. చాలా ఆశ్చర్యపడ్డాడు పిఎస్ స్వామి గారు. ఎంత గొప్ప పరిచర్య చేసింది. ఈరోజు దేవుని పిల్లారా, ఆలోచన చేయండి. మన జీవితంలో ఇదిగో తిమోతికి తెలియపరుస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. నీ పరిచర్య ఎలా ఉండాలంటే ప్రయాసపడు. సమయంలో అసమయంలో నీవు దేవుని వాక్యాన్ని అందించడానికి ఇష్టపడు. వారిని గద్దించడానికైనా, వారిని ఖండించడానికైనా, వారికి బుద్ధి చెప్పడానికైనా, వారిని ఉపదేశించడానికైనా నువ్వు సిద్ధపడు, ప్రయాసపడు. ప్రయాసపడకపోతే నీ పరిచర్యలో జీవం ఉండదండి. ఈరోజు చాలా సంఘాలు ఏమైపోయాయి తెలుసా? శిథిలమైపోయాయి. సంఘము చాలా బాగుంటుంది, ఆత్మీయత లేదండి. సంఘము చాలా అద్భుతంగా ఉంటుంది, ఆత్మీయత లేదండి. ఆరాధన బాగా చేస్తారు, ఆత్మీయత లేదు. లేకుండా ఉంటుందో అప్పుడు నీ పరిచర్యలో జీవం ఉండదు, నీ పరిచర్యలో ఒక అభివృద్ధి ఉండదు. రుచి కోరుకుంటున్నారా? నా పరిచర్యలో అభివృద్ధి కావాలని, అభివృద్ధి కావాలని, నా పరిచర్య దీవించబడాలని, నా పరిచర్య ఇంకను కూడా దేవుడు అనేక ప్రాంతాలకి విస్తరించాలని అనుకుంటున్నావా? అయితే బిల్లి గ్రహం అన్నట్టుగా పరిచర్య చేయాలని నేను ఆశపడుచున్నాను. ఆ పరిచర్యకు నాకు బలాన్ని ఇవ్వు. నీ శక్తిని బట్టి నేను పరిచర్య చేయాలి ప్రభా, నేను స్వార్థకుడిగా పనిచేయాలి ప్రభా. నువ్వు ఆశపడు. ప్రభు దగ్గర నువ్వు అడగలిగితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అయితే సంఘంలో ఉన్నటువంటి ఒక బలహీన విషయాన్ని పౌలు భక్తుడు తిమోతి చెప్పి, అక్కడ ఉండవలసింది ఎవరు తెలుసా? నీ దేవుడండి, మరొకరు కాదు. నీకు సంఘ సేవకుడు గొప్పవాడు కావచ్చు, గొప్ప ప్రవక్త కావచ్చు, గొప్ప వక్త కావచ్చు. అయితే మహింపరచవలసింది నీ దేవుడైనటువంటి యేసుక్రీస్తు. ఆరోగ్యకరమైన వాక్యం మనం వెళ్ళలేకపోతున్నా. ఈరోజు మీరందరూ కూడా మీకు అనుకూలమైనటువంటి బోధనలు మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు సంఘాల్లో చాలా మట్టుకు కూడా అండి సంఘ సభ్యులకి తగినట్టుగా వాక్యాన్ని మనం బోధిస్తున్నాం. చూడండి, ఎవరైనా చూడండి, పెద్దవాళ్ళ నుండి చిన్న వాళ్ళ వరకు ఈరోజు మనకి ఇంత భారంగా ప్రయాసంగా కొద్దిమంది మీకు వాక్యాన్ని చెప్పగలరండి. సత్యాన్ని కొద్దిమంది చెప్పగలరు. అబద్ధ బోధకులు చాలా మట్టుకున్నారండి. వాళ్ళకి కావాల్సిన డబ్బులు, వాళ్ళకి కావాల్సిన కానుకలు, స్వస్థ వరాలని చెప్పో, లేదా అద్భుత వరాలని చెప్పో, లేదా ప్రవక్త అని చెప్పో ఈరోజు అనేకులు
విశ్వాసులు మోసపరుస్తున్నారు. అందుకే ఒక మాట మీకు చెప్తున్నాను, విశ్వాసులకి మీరు ఎలాంటి సంఘం ఉండాలి తెలుసా? అపోస్తుల కార్యములు రాయబడ్డాయి, బెరియా క్రైస్తుల వలె మీరు ఉండాలి. బెరియా సంఘం వలె ఉండాలి మీరు. ప్రతి విశ్వాసి ఏ విధముగా ఉండాలంటే, బెరియా సంఘస్థులు ఎలాంటి వారు తెలుసా? అపోస్తుల పౌలు శీలను దేవుని యొక్క వాక్యాన్ని వారి మధ్యలో నిలబడి ప్రకటిస్తున్నప్పుడు అలాగునో ఉన్నవో లేవో ప్రతి దినము లేఖనములు పరిశీలిస్తూ వచ్చారంట. ఈరోజు నువ్వు పరిశీలించగలుగుతున్నావా? నేను ప్రకటించే వాక్యం సత్యమని నీకు ఎలా తెలుస్తుంది? ఎలా నువ్వు సత్యాన్ని గ్రహించగలుగుతావు? ఈరోజు ఇది సత్యమో ఇది యథార్థమని నీకు తెలియాలంటే, నువ్వు గ్రహించాలంటే, నువ్వు బెరియా సంఘం వలె మార్చబడాలి. బెరియా సంఘం వలె మార్చబడాలి. ఎస్, ఇట్స్ ఎ ట్రూ. ఇది దేవుని యొక్క వాక్యమే, ఇది దేవుని యొక్క సత్యమని నమ్మాలండి. ఈరోజు అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అనేక మంది కూడా విచ్చలవిడిగా మీ మధ్యలోకి వచ్చారు. వారు నమ్మకండి, వాక్యాన్ని చదవండి. వాక్యాన్ని నువ్వు చదవగలిగితే దేవుడు నిన్నే పరిశుద్ధపరుస్తాడు. ఈరోజు సేవకుల మార్పు వచ్చాయి, సేవకుల ఆలోచనలు మార్పు వచ్చాయి, సేవకుల యొక్క సహవాసాలు మార్పు వచ్చాయి, సేవకుల యొక్క పరిచయంలో మార్పులు వచ్చాయండి. ఈరోజు సేవకులు చూసారా, తన్ను హైలైట్ చేసుకుంటారు, తన్ను ఈ లోకానికి పరిచయం చేసుకుంటారు. నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి, నాకు ఇంతమంది విశ్వాసులు ఉన్నారని, నా సంఘము ఎలాంటిదంట, ఫాస్ట్ గ్రోయింగ్ చర్చ్. ఇది కాదండి. మన సేవ శ్రమ పడాలి. నీ పరిచర్య శ్రమానుభావంలో ఉండాలి. ఒక సువార్త ప్రకటిస్తున్నప్పుడు శ్రమ పడాలి. శ్రమ పడినప్పుడే నీ సంఘము బలమైన సంఘంగా దేవుడు మార్చగలడు. నీ జీవం కలిగిన సంఘముగా దేవుడిని తమ సుఖీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నారు. అనుకూలమైన బోధకులు చేసుకున్నారండి. చాలా షేమ్ అండి. సిగ్గుపడాలి, మనం వేదన పడాలి. విశ్వాసాలు బట్టి సేవకులు మారడం ఏంటండి? విశ్వాసం బట్టి సేవకులు మారతారా? నీ సేవ పరిశుద్ధంగా ఉండాలి, నీ సేవ జీవం కలిగినది ఉండాలి, నీ సేవ పవిత్రమైనది ఉండాలి. ఉందో లేదో చెక్ చేసుకో, లేకపోతే విడిచిపెట్టే. నీకు సేవ అవసరం లేదు. వారిని జీవింపచేయలేనటువంటి ఆత్మశక్తి నీ పరిచర్య వద్దు. అటువంటి పరిచయం నువ్వు విడిచిపెట్టు. లేదు, ఈరోజు నువ్వు తెలుసుకున్నట్లయితే, నువ్వు సత్యాన్ని తెలుసుకున్నట్లయితే, ఇదిగో నేను ప్రయాసపడాలి. అది ఏ సమయమైనా, రాత్రి అయినా, పగలైనా. అసలు ఫుల్ టైం మినిస్ట్రీస్ అంటే ఏంటో తెలుసా అండి? 24 గంటల సేపు, 24 గంటల సేపు నువ్వు సేవ చేయగలుగుతున్నావా? దట్ ఈస్ ఎ ఫుల్ టైం మినిస్ట్రీ. మనం చేసే పరిచర్య, మన యొక్క సేవ ఫుల్ టైం మినిస్ట్రీ కాదు. 24 గంటల సేపు, 24 గంటల సేపు నువ్వు సేవ చేయడానికి సిద్ధపడుతున్నావా? నీ సంఘ విశ్వాసుల కొరకు నువ్వు మోకాలు ప్రార్థన చేస్తున్నావా? ఈ రాష్ట్రాల కొరకు, ఈ దేశం కొరకు, ఈ ప్రపంచ కొరకు నువ్వు మోకాలను ప్రార్థన చేస్తున్నావా? మారిపోయాయి. మీ ఉపవాస ప్రార్థనలు మారిపోయాయి, ఉజ్జీవ కూడికలు మారిపోయాయి. ఈరోజు ఏంటి కూడికలు? స్వస్థత ఉజ్జీవ కూడికలంట. స్వస్థ ఉజ్జీవ కూడికలు ఎక్కడ ఎవరిని మోసం చేస్తున్నారు? దేవుని యొక్క కృప ఉంటే విడుదల ఇస్తాడండి. నువ్వు స్వార్థ ప్రకటించు, అంతే నీ పని. వాక్యాన్ని ప్రకటించు, అంతే నీ పని. కానీ వారిని ట్రాప్లో, మాయలో పడేసే సంపాదనలను ఎదగాలని కోరుకోద్దండి. ఒక సేవకునికి ఎందుకండి అంత పెద్ద కార్లు, బిల్డింగ్లు? ఈరోజు కానుకలు పట్టాలి, బిల్డింగ్ కట్టుకోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్ నింపుకోవాలి. ఇది మన ఈరోజు పరిచర్య. ఇది దేవుని పరిచర్య కాదు. గ్రహించండి, దేవుని పరిచర్య కాదు. దేవుని పరిచర్య అంటే నువ్వు ప్రయాసపడాలి. ఇదిగో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చును. చదవండి మీరు.
తిమోతికి రాసిన 2వ పత్రిక మొత్తం చదవండి. 4 అధ్యాయాలు మీరు చదవగలిగితే మీకు అర్థమవుతుంది. మీకు అర్థం కావాలంటే వాక్యాన్ని చదవాలి, సత్యాన్ని మీరు చదవాలి, యథార్థం తెలుసుకోవాలి, జీవాన్ని తెలుసుకోవాలి. అప్పుడు నువ్వు రక్షించబడుతా. ఈరోజు అందుకే ఆయన తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 10వ వచనంలో అంటున్నాడు, చూడండి, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోకి తెచ్చిన. ఈరోజు ఆయన వల్ల మరణము లేదు. మరణం ఆయన బంధించిన అసాధ్యము. ఈరోజు ఈ లోకములో మరణమును గెలిచినటువంటి దేవుడు ఏ ఒక్కరైనా నువ్వు చూపించగలుగుతావా? నజరేయుడైన యేసుక్రీస్తు తప్ప. అందుకే అంటున్నాడు ఆయన ఏం చేశాడంట? మరణమును నిరర్ధకము చేసి ఈరోజు నీకు జీవాన్ని ఇచ్చాడు, అక్షయతనిచ్చాడు. అది ఎలా తెలిసింది నీకు? సువార్త వలన వెలుగులోకి వచ్చింది. సువార్త వల్ల నీకు వెలుగులోకి వచ్చింది. దేవుని ప్రియులారా, ఆ సువార్త నీకు మేము ప్రకటించడానికి ప్రయాసపడాలి. నీకు జీవము కలగాలంటే, నీకు ఆశ్చర్యత కలగాలంటే, నీకు సమాధానం కలగాలంటే, నీకు పరిశుద్ధత కలగాలంటే నేను ప్రకటించాలి. అందుకే రోమాపత్రిక 10వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. ఆ మాట చదువుతాం. 10వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట చెప్పబడ్డాయండి. అద్భుతమైన మాట. సేవకుడు గురించి చాలా చక్కగా ఆ మాట తెలియజేశారు. రోమాపత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట చెప్పబడ్డాయండి. ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడ్డాయి. చూడండి ఏమిటా మాట అంటే 15వ వచనం, 10వ అధ్యాయం 15వ వచనం బాగండి. ప్రకటించేవారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇంది విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించేవారు పాదములు ఎంతో సుందరములైనవి. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త జ్ఞాపకం చేసుకో మై డియర్ ఫ్రెండ్స్. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించేవారు పాదములు ఎంతో సుందరములైనవి. ఎస్, ఇది సుందరమైనదండి. ఉత్తమమైన వాటిని ప్రకటించేటువంటి వారి సువార్తను ప్రకటించేటువంటి పాదములు సుందరమైనవి. ఆ సువార్తను ప్రకటించగలుగుతున్నావా? ఆ సువార్తను అందించగలుగుతున్నావా? ఈరోజు ఆ సువార్తను అందించడానికి ప్రయాసపడితే, ఈరోజు అనుకూలమైన బోధకులను వారు తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. అటువంటిదిగా నువ్వు చేయక పరిశుద్ధమైన పరిచయం నువ్వు చేయగలిగితే దేవుడు తప్పక నీ సంఘాన్ని దీవిస్తాడు. మరి సమయం లేదు. మరొకసారి వచ్చినప్పుడు వీటిని కొనసాగింపుగా మీ మధ్యలో నేను పంచుకోవడానికి ప్రభు సహాయం చేస్తాడు. కనుక నా పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి. ప్రభు అద్భుత రీతిగా ఈ పరిచర్ను దీవించాలని, ఈ దేవుని శక్తిని బట్టి పరిచర్య జరగాలని నా కొరకు ప్రార్థించండి. నా మినిస్ట్రీ కొరకు ప్రార్థించండి. నాకు సంఘం లేదు, అయితే స్వార్థకుడిగా నేను పనిచేస్తున్నాను. బ్రో చాకబ్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులు తెలియపరచండి. సత్యాన్ని ప్రకటించడానికి ఎల్లప్పుడూ కూడా ప్రయాసం కలిగిన సేవకులు మీరు ప్రోత్సహించండి, బలపరచండి, ప్రార్థన చేయండి. దయచేసి అలాంటి పరిచయం చేసేటువంటి వారి కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అంతే చాలు. మీ సహాయం మాకు అవసరం లేదు. మా కొరకు ప్రార్థన చేస్తే చాలు. మా కష్టార్జితంలో సేవ చేయడానికి మేము ఇష్టపడుచున్నాం. దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ ది బిలీవర్స్, ప్లీజ్ ప్రే ఫార్ మీ, ప్లీజ్ ప్రే ఫార్ మై మినిస్ట్రీస్. అనేకులకి సత్యాన్ని చెప్పాలి, అనేకులకి జీవాన్ని చెప్పాలి. 2021 సంవత్సరం నుండి అనేక ప్రాంతాలకు వెళ్ళి చెప్పాలని ప్రయాసపడుచున్నాం. మా కొరకు ఆ ప్రయాసము దేవుడు అద్భుత రీతిగా అనేకులకి ఆ సువార్త చేరులాగా మీరు ప్రార్థించవలసిందిగా మీరు కోరుచున్నాం. మరొక సమయంలో మిగతా వాక్యాలను మీతో పంచుకోవడానికి ప్రభు దాచేయను గాక. కృపను మీకును మీ యొక్క పరిచర్యకి వాక్యం మీకు అందరికీ దేవుని యొక్క సమాధానము నిత్యము మీకు అనుగ్రహించబడును గాక. తలలు వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభా, పరిశుద్ధడానికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, నీ పరిశుద్ధమైన ఆత్మతో నన్ను బలపరిచి నీవు నాతో మాట్లాడిన విధానం బట్టి ప్రభా నీకు స్తోత్రాలు. ప్రభు అనేకులను కూడా తండ్రి ప్రభాన పురికొల్పడానికి, వారిని ఉజ్జీవింపు చేయడానికి, ఆత్మీయంగా వారు ఎదుగుటకు ప్రభా మీరు అనుగ్రహించిన మహాకృపను బట్టి స్తోత్రాలు. అత మీరు మాట్లాడుతున్నారు ప్రభా.
మమ్మల్ని మీరు బలపరుస్తున్నారు ప్రభా. అనేక సత్యాలను ప్రభా తెలియపరచడానికి మమ్మల్ని మీరు ఎన్నుకొని ఏర్పాటు చేశారు తండ్రి. తండ్రి, ఈ లోకమంతటికి వెళ్ళిన నా నిత్యమైన యథార్థమైన పరిచయం చేయడానికి కృప చూపించండి. మీ యొక్క అనుగ్రహం మాకు ఇవ్వండి. ప్రతి సంఘాన్ని ప్రభా బలపరచాలి. ఇదిగో దేవుని శక్తిని బట్టి నాయన మేము అనేక ప్రాంతాలకు వెళ్ళి జీవ వాక్యాన్ని అందించాలి ప్రభా. ఆ అనుగ్రహం మాకు ఇవ్వమని, ఇందులో నేను పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డలు మీరు దీవించమని, యేసు పరిశుద్ధ నామములో సంఘ పాస్టర్ గారిని మీరు ఆస్వాదించమని, నీ సన్నిధి, నీ కాపుదల, నీ పరిశుద్ధత నిత్యం మాకు తోడే ఉండి ప్రతి బిడ్డలకు కూడా ప్రభా స్వార్థ వెలుగులో జీవించాలని నీ యొక్క కృపను దాయిచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.